మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. గత 8 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న టీచర్లు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్ల బదిలీని తప్పనిసరి చేస్తూ ముసాయిదాను విడుదల చేసింది. ఈ నెల 7లోగా ఆన్లైన్లో సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ 2025 పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్త విద్యా సంవత్సరంలోపే బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీకి సంబంధించి ముసాయిదాను ఏపీ ప్రభుత్వం విడుదల చేయింది. ఒకే చోట 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో వారిని, అలాగే 5 ఏళ్లు పూర్తి చేసినటువంటి హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాలో పేర్కొనడం జరిగింది. 4 కేటగిరీలుగా ఉపాధ్యాయులను విభజన చేయడం జరిగింది. ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ లో సలహాలు సూచనలు పంపించాలని చెప్పేసి విద్యాశాఖ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచనలు చేయడం జరిగింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగానే ఈ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడాను జూన్ లో పాఠశాలలు తెరుస్తాయి కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళు షిఫ్ట్ కావాలన్నా, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు చేసుకోవాలన్నా కూడా, ఎందుకంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీ అయిన తర్వాత వారి పిల్లలను కూడాను ఆయా పాఠశాలల్లో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతారో అక్కడ పాఠశాలల్లో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వీళ్ళ వెసులుబాటు కోసం కూడాను ఈ సమ్మర్ లోనే ప్రతిసారి కూడాను ఏదైనా కూడా వాళ్ళకి బదిలీ చేయాల్సింటే కనుక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే టీచర్ల బదిలీకి సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం 2025 అనే పేరుతో బిల్ పెట్టాలా అని చెప్పేసి సమావేశాల్లో భావించడం జరుగుతోంది. అయితే ఈ ఉపాధ్యాయులు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ అంటే ఉపాధ్యాయ సంఘాలను కోరడం జరుగుతుంది. అయితే ప్రతిసారి కూడాను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి విలేజెస్, తర్వాత టౌన్లలో ఉన్నటువంటి కొన్ని ప్లేసులను, వీటన్నిటిని కూడాను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ బ్లాక్ చేసి తర్వాత పైరవీలు చేసేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ సన్నిహితులు ఉన్నారో వారిని ఆ ప్రాంతాలకు, ఆ ప్లేసులకు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఈ ఉపాధ్యాయులకు ఫైన్స్ ఉన్నటోళ్ళు నష్టపోతా ఉన్నారు, ఫౌజ్ కేసులు ఉన్నటోళ్ళు కూడా నష్టపోతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ బ్లాక్ చేసేటువంటి ఏదైతే ఆ ప్రక్రియ ఏదైతుందో ఈసారి దాన్ని లేకుండా చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరడం జరుగుతుంది. ఓకే విజయ్ చంద్రన్.